సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన గ్రంథము, జీవవాక్యము, జ్ఞానములో నుండి ప్రభు చదవబడుతున్న యొక్క వచనములో నుండి మాతో మాట్లాడండి. నీవు మాతో మాట్లాడితే మాకు జీవము, నీవు మాతో మాట్లాడితే మాకు జ్ఞానము కలుగుతుంది. కనుక వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తులన్నిటినీ యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసుడైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, బలహీనుడను, నిష్ప్రయోజకుడను తండ్రి. నీ కృప చేతనే, నీ ప్రేమ చేత నీవు నిలబెట్టుకున్నావు. కనుక మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి, మా శరీరమునకు కావలసిన సమస్త బలము, మేలు దయచేయమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మానవ జీవితంలో సమస్య లేక ప్రమాదంలోంచి రక్షణ పొందుట ఎట్లు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. మానవ జీవితంలో సమస్య లేక ప్రమాదం, మనుషులకు రకరకాల సమస్యలు వస్తాయి. కొంతమందికి అనారోగ్యం వస్తే, కొంతమందికి దయ్యం పడితే, కొంతమందికి ప్రమాదం సంభవిస్తుంది, కొంతమందికి పేదరికం సంభవిస్తుంది, కొంతమందికి మానసిక రోగం సంభవిస్తుంది, మెంటల్. ఇవన్నీ మనకు చెప్పి రావు, అవి వస్తాయని మనకు తెలియదు కూడా. అయితే మనిషికి సమస్య, ప్రమాదం దేని వలన వస్తుంది అని కనుగొని ఆ సమస్యకు పరిష్కారము, రక్షణను ఏర్పాటు చేసుకునేవాడు ధన్యుడు. ఈరోజు బాగున్న ఆరోగ్యం రేపు బాగుంటుందని మనకు గ్యారెంటీ లేదు. ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని మనకి గ్యారెంటీ లేదు. కనుక సమస్య వచ్చిన ఆ సమస్యలో నుంచి మనం ఎలా కాపాడబడాలి, ఎవరి చేత కాపాడబడాలో తెలుసుకొని ఉండుట మేలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఏమని రాపించాడంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు. చాలా మంది సమస్యల్లో, కష్టాల్లో, ప్రమాదాల్లో పడ్డానికి కారణం ఏంటో తెలుసా? నేను జ్ఞానిని అని తమంతట తాము అనుకోవడం. ఎలా అంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో సమస్యలు చెబుతున్నప్పుడు, మనుషులతో చూడండి ఒకసారి, మనం ఎలా వింటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అంటే, చాలామంది ఎలా తీసుకుంటారంటే, నాకు తెలియదు ఏముందిలే, ఆ మాట
నాకు తెలియనిది ఏముందిలే, లేకపోతే అది పాటించడం వల్ల నాకు నష్టం ఏముందిలే అంటే మనం ఏమనుకుంటామంటే మనకంతా తెలిసిపోయినట్టు, మనకేం ప్రమాదం లేనట్టు, మనకు అసలు ఇబ్బందులు ఏం రానట్టు, మనకు జ్ఞానం ఉన్నట్టు, మన జ్ఞానంతో ఇదంతా కూడా సరిచేసుకోగలము అన్నట్టుగా మానవులలో 99% అలా ఆలోచిస్తారు. ఒకడిని ఈ పని చేయొద్దు అన్నప్పుడు టకాని ఎందుకు మాండు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యా నువ్వు ఈ తప్పు దావలో ఉన్నావు అనే మాట నీకు వినపడంగానే వెంటనే అవునా నేను ఈ తప్పు దోవలో ఉన్నానా, ఈ తప్పు పనిలో ఉన్నానా అని వెంటనే ఎందుకు మానేయడు? తాను జ్ఞానిని అనుకొనుట వలన, తన జ్ఞానము తన బలము వలన తనకేం ప్రమాదం లేదని పొరపాటు అనుకోవడం వలన చాలా మంది ఈ కారణంతోనే సమస్యల్లోకి, ప్రమాదాల్లోకి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతుంటారు. నేను జ్ఞానిని అనుకుంటాడు, అనగా నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఓహో సలహా ఇస్తున్నావా, చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పినంత మాత్రం నాకేం జరగదు, నువ్వు చెప్పేవేమో నాకేం రావు, నా జ్ఞానం అంటూ నాకుంది, అది సరిపోద్ది నాకు అని తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్న ప్రతివాడు సమస్యలోకి వెళ్ళిపోతాడు. తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్నవాడు దేవుడు చెప్పిన జీవితం ఏర్పాటు చేసుకోలేదు. కారణం ఏంటంటే వాడి దృష్టికి వాడు జ్ఞాని అనుకుంటున్నాడు, వాడికి అంతా తెలుసు అనుకుంటున్నాడు. ఏమా దేవుడు అంటున్నాడు నీవు జ్ఞాని అని అనుకొనవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఒక నిమిషం తర్వాత ఏం జరిగిద్దో నీకు నాకు తెలియదు. తెలిసిద్దా? తెలియదు. మరి ఒక నిమిషానికి ముందు ఏం జరుగుతుందో తెలియని నీవు ఏ విధంగా బతకాలి? అప్పుడు ఒక నిమిషం ముందు ఏం సంభవిస్తుందో తెలియని మనము ఏ విధంగా బతకాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని బతకాలి, ఏం తెలుసుకొని బతకాలి, ఏ విధంగా బతకాలో మనం ఆలోచన చేయకపోవడం అనేది చాలా తప్పు. మనం ఏమనుకుంటున్నామంటే మనం జ్ఞానులము అనుకుంటున్నాం, అదే తప్పు. మనం జ్ఞానులము అనుకోవడం అంటే మనకంతా తెలుసు అని అనుకోవడం. మనం జ్ఞానులం అనుకోవడం అంటే మనకి ఏమి కాదు అని అనుకోవడం. మనం జ్ఞానులం అనుకుంటే అంతా మన కంట్రోల్లోనే ఉంది అనుకోవడం. మనం జ్ఞానులం అనుకోవడం అంటే మనం ఏమనుకుంటున్నామో అదే జరుగుద్ది అనుకోవడం. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? జరుగుద్దా? మనం అనుకున్నట్టుగానే ఒక 100 సంవత్సరాలు మనం ఇక్కడ ఉంటామా? అనుకోగానే జరిగిద్ది అది? నిన్నటికి ఎలా ఉంది వాతావరణం, మొన్నటికి ఎలా ఉంది, ఈ రోజు వాతావరణం ఎలా ఉంది చూడండి. ఎవరైనా ఊహించారు? ప్రేమ అనే దేవుని బిడ్డలారా, నీవు జ్ఞానివి కదా అని నీవు అనుకొనవద్దు అంటున్నాడు దేవుడు. ఒక వ్యక్తి జీవితంలోంచి సమస్య, ప్రమాదం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా రక్షించబడ్డాడో మనం నేర్చుకుందాం పాఠంగా. నోవహు గురించి అందరికీ తెలుసు. మీకు నోవహు దేవుడు భూమి మీద మనుషులందరినీ చూసినప్పుడట నోవహు తప్ప ఇంకెవరు నీతిమంతుడు దేవుడికి కనబడలేదట. అంటే నోవహు జీవిస్తున్న కాలంలో
నోవహు తప్ప దేవుడికి భయపడువాడు, దేవుడి ఇష్టానుసారుడు ఆ భూమి మీద అప్పటి కాలంలో నోవహు కుటుంబం తప్ప 8 మంది తప్ప ఇంకెవరు లేరట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నోవహుతో, నోవహు, నేను కొన్ని రోజుల్లో ఈ భూమి మీదకి జల ప్రళయాన్ని రప్పించి ప్రచండమైన వర్షాన్ని రప్పించి ఈ భూమి మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను, కనుక నీవు జాగ్రత్త పడు అన్నాడు. దేవుడు నోవహుతో జాగ్రత్త పడు అన్నాడు. ఇప్పుడు నోవహు ఏం చేయాలంటే, ఎందుకు వస్తుంది ప్రభు ఆ జలప్రలయం? రాదు. నేను నా పెళ్ళాం బిడ్డలు బాగానే ఉంటాం, మా ఇష్టానుసారంగా మేము బతుకుతాం, మాకేం కాదు అని అన్నా. అవునా ప్రభు? ఇక కొద్ది కాలంలో ఈ ప్రపంచం సృష్టి నాశనం అయిపోద్దా? అవును నాయన, నువ్వు జాగ్రత్త పడి ఓడను తయారు చేసుకో అన్నాడు నోవహుతో. చూడండి, ఇక్కడ నోవహుతో పాటు ఆ భూమి మీద అప్పటికి 1000 మంది ప్రజలు ఉన్నారు. దేవుడు నోవహుతో పాటు ఈ ప్రజలందరికీ కూడా ఈ వర్తమానం అందించాడు, ప్రకటించాడు. ఎవరు ప్రకటించాడు? కొద్ది కాలానికి ఈ భూమి మొత్తం నీళ్లతో నింపేసి మొత్తాన్ని నేను సర్వనాశనం చేయబోతున్నాను, ఎవడైతే నా మాట వింటాడో వాడే రక్షించబడతాడు అని నోవహుకి మిగతా ప్రజలందరికీ కూడా దేవుడు ప్రకటన రిలీజ్ చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు ఇక కొద్ది కాలంలో ఈ భూమి ఆకాశాలను నేను నాశనం చేయబోతున్నాను, యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు చెప్పినట్లు బతకండి, కొంతకాలానికి దేన్ని నేను నాశనం చేయబోతున్నాననే ప్రకటన ఇప్పుడు కూడా మన ముందు ఉంది. అయితే ఏం జరిగింది నోవహు కాలంలో అంటే, నోవహు తాను జ్ఞానిని అని అనుకోలేదు, నోవహు తాను బలవంతుడను అని అనుకోలేదు, నోవహు నాకేం కాదు అని అనుకోలేదు, నోవహు నిర్లక్ష్యం చేయలేదు. దేవుని నోట నుండి మాట రాగానే ఆ మాటకు లోబడ్డాడు, నమ్మాడు, ఆయన మాట ప్రకారం స్టార్ట్ చేసేసాడు ఓడ తయారు చేయడం. తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది ఏ పనిలో ఉన్నారంటే, దేవుడు కొంతకాలానికి భూమి ఆకాశాలను నాశనం చేస్తానన్నాడు, జలప్రలయం వల్ల భూమిని కనుక ఆ ఓడ తయారు చేసుకోండి, నీళ్లు వచ్చేస్తాయి, మీరు బతకాలి అంటే, బాగుండాలంటే, ప్రమాదం రాకుండా ఉండాలంటే, సమస్యల్లో పడకుండా ఉండాలంటే ఓడను తయారు చేసుకోండి అన్నాడు అని ఓడను తయారు చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా బయట జనాలకి కూడా నోవహు సువార్త ప్రకటన చేశాడు. కొన్ని రోజుల్లో ఈ భూమి మొత్తం వర్షం పడి నీళ్లు నిండిపోతాయి, కనుక దేవుడు చెప్పినట్టు జరుగుతుంది, రక్షణ పొందండి అని నోవహు ప్రకటిస్తున్నాడు. తాను సిద్ధపడ్డాడు, అలాగే ఇతరులకు చెప్తున్నాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అంటే, ఆ ఓడ తయారు చేసుకుంది నోవహు ఒక్కడే. ఆ ఓడలోనికి నోవహు కుటుంబం మాత్రమే వెళ్ళింది. మనుషులలో నోవహు కుటుంబం తప్ప ఇంకెవరు వెళ్ళలేదు. 1000 మంది జనాభా ఉన్న ఆ సమయంలో 8 మంది మాత్రమే ఓడలోనికి వెళ్ళి దేవుడు చెప్పినట్టు విని రక్షణ పొందారు, సమస్య నుంచి బయటపడ్డారు, ప్రమాదంలోంచి బయటపడ్డారు. ఎందుకు?
మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమైందంటే, నోవహు ఓడ సిద్ధం చేసుకున్న తర్వాత చిన్నగా చినుకులు పడ్డాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నోవహు జంతువులను పిలవలేదు కానీ జంతువులలో ప్రతి జత, ఆడ మగ, పక్షులు, పురుగులు అన్ని దేవుని యొక్క స్వరం విని ఆ ఓడలోకి ప్రవేశించాయి. ఆడ మగ జత జతలుగా దేవుడి స్వరం విని ఆ ఓడలోకి ప్రవేశించాయి. మనుషుల్లో మాత్రం 8 మంది మాత్రమే దేవుడి మాట విని ఆ ఓడలోకి ప్రవేశించారు. దేవుడిచ్చిన టైం అయిపోయింది. దేవుడిచ్చిన టైం ఎప్పుడైతే ముగిసిందో చిన్నగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. మిగతా ప్రజలు ఏమనుకున్నారంటే ఇది మామూలు సాధారణ వర్షమే కదా అనుకున్నారు. మామూలుగా ప్రతిరోజు వచ్చే వర్షమే కదా అనుకున్నారు. కానీ గంట గంటకి రోజు రోజుకి వర్షం భయంకరంగా పెరిగిపోతుంది. నీళ్లు పెరిగిపోతున్నాయి. గత సంవత్సరం చూడండి, వారం రోజులు వర్షం పడితే ఊర్లు మునిగిపోయాయి, చెరువులు తెగిపోయాయి, నదులు నిండిపోయాయి. జస్ట్ అప్పుడప్పుడు పడిన వారం రోజులు వర్షానికి దేవుడు అన్నాడు, 40 రాత్రులు 40 పగళ్ళు ఈ భూమి మీద ప్రచండ వర్షం మాత్రమే కాదు, ఆకాశము పైన ఉన్న జలాలు కూడా కిందకి రప్పిస్తాను అన్నాడు. ఇంకా ఎంత నీళ్లు భూమి మీదకి పారాయంటే భూమి మీద ఉన్న ఎత్తైన కొండలు ఏ ఉన్నాయో అవి మునిగిపోయాయి. భూమి మీద ఎత్తైన కొండ ఏది ఉందంటే అది మునిగిపోయింది. అంత నీళ్లు వచ్చాయి. భూమి మీద ఎత్తైన కొండలే మునిగిపోయాయంటే 5 అడుగుల 6 అడుగుల మనిషి ఇంకే ఒకసారి ఆలోచించు. పెద్ద కొండలు మునిగిపోయాయంట. అంత నీళ్ళు వచ్చాయి భూమి మీదకి. రైట్, ఓకే, సరే, అంత నీళ్ళు వచ్చాయి. తొలి రోజుల్లో చిన్నగా చిలకరి వానలాగా స్టార్ట్ అయిన ఆ యొక్క వర్షము గంటకు రోజుకు ప్రచండమై నోవహుతో ఉన్న కుటుంబం తప్ప, ఆ ఓడలోకి ప్రవేశించిన జంతువులు తప్ప, పక్షులు తప్ప సర్వం నాశనం అయిపోయింది. ఒక్క మనిషి బతకలేదు, మిగతా జీవరాశులు అన్ని కూడా పోయాయి. సరే, ఇప్పుడు మన పాఠం ఏంటంటే సమస్య ప్రమాదంలో నుంచి రక్షణ పొందుట ఎట్లు. అసలు సమస్య దేని వలన అని మనకు తెలియాలి. ముందు మన జీవితంలోనికి దేని వలన సమస్య రాగలదు, మన జీవితంలోనికి దేని వలన ప్రమాదం రాగలదు అని ఎవరు కనుగొంటారో వాళ్ళు సమస్య ప్రమాదంలోంచి రక్షింపబడతారు. మీలో చెప్పండి, ఎవరైనా మన జీవితంలోకి సమస్య దేని వలన వస్తుందో? సమస్య ఎవరి వలన వస్తుందో మీరు చెప్పండి ఒకసారి. నేను చెప్పనా? ఒక మనిషి జీవితంలోకి సమస్య ప్రమాదము ఆ మనిషి వల్లే వస్తుంది. నీ అంతట నువ్వు సమస్యను ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. ఎలా అంటే, ఒకడు దేవునిని కనుగొనక, దేవునిని నమ్మక, తన ఇష్టానుసారముగా బ్రతుకుటయే సమస్యకు, ప్రమాదానికి, రోగానికి, మరణానికి, గొడవలకు కారణం.
మనము మన ఇష్టానుసారంగా బతకడం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపాన్ని ఆహ్వానించడం అని అర్థం. మనిషి జీవితంలోకి సమస్య, ప్రమాదం ఎలా వస్తుందంటే పాపం చేయడం వల్ల వస్తుంది. నీకు రక్షకుడు లేకపోవడం వలన వస్తుంది. ముఖ్యమంత్రులు గన్మ్యాన్లు పెట్టుకున్నా చచ్చిపోతారు. చచ్చిపోరా? డాక్టర్లు చదివినా, డాక్టర్ కోర్సు చదివినా చచ్చిపోతారు. చచ్చిపోరా? ఎందుకని? కలెక్టర్ అయినా చచ్చిపోతావు, ప్రధానమంత్రి అయినా చచ్చిపోతావు, డాక్టర్ అయినా చచ్చిపోతావు, ఇంజనీర్ అయినా చచ్చిపోతావు, చిన్నోడు అయినా చచ్చిపోతావు, పెద్దోడు అయినా చచ్చిపోతావు, ధనవంతుడు అయినా చచ్చిపోతావు, చదువు లేనోడైనా చచ్చిపోతావు, ఆడైనా చచ్చిపోతావు, మగైనా చచ్చిపోతావు. ఎందుకని? ప్రేమన్న దేవుని బిడ్డలారా, మనిషి దేవుని కంట్రోల్లో, దేవుని చిత్తములో ఉన్నాడన్న సంగతి మనము ఏమనుకుంటామంటే, అదే ఇందాక చెప్పాను. దేవుడు అంటున్నాడు, నీవు జ్ఞానివి అని అనుకొనవద్దు. జ్ఞానివి అని అనుకొనవద్దు అంటే నీకంతా తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. నీకెప్పుడైతే అంతా తెలుసు అనుకుంటావో దేవుడు నీతో చెబుతున్న మాట పక్కన పెట్టేస్తాం. ఎందుకే మనకు అంతా తెలుసని ఎప్పుడు అనుకుంటామంటే మన ఇష్టానుసారంగా మనం బతకాలనుకున్నప్పుడు, ఎవడి మాట మనం వినకూడదు అనుకున్నప్పుడు, అసలు దేవుడు లేడని నమ్మకం లేనప్పుడు మన జీవితం మన ఇష్టానుసారంగా పోతుంది. మన జీవితం దేవుడి పాదాల కంట్రోల్లోకి తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళామంటే మన జ్ఞానం మనతో ఏం చెప్తుంది అంటే, ఏం కాదు, చేసేయ్, వెళ్ళు, తినేయ్, ఆ తప్పు చేసేసి, ఏం కాదు అని మనకి జ్ఞానం ఉందని అనుకుంటాం. మన జ్ఞానం అలా మనల్ని చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానివి అని అనుకోనొద్దు అంటున్నాడు. అంటే దేవుని జ్ఞానం మనకు కావాలి, దేవుడి కాపుదల మనకు కావాలి, దేవుడు నడిపింపు మనకు కావాలి, దేవుడి రక్షణ మనకు కావాలి. దేవుడి జ్ఞానం మనకు లేకపోతే మనం బుద్ధిహీనులు అయిపోతాం, వెర్రోళ్ళు అయిపోతాం, నిష్ప్రయోజకులు అయిపోతాం. దేవుడి కాపుదల మనకు లేకపోతే ప్రమాదంలో పడిపోతాం, సమస్యల్లో పడిపోతాం. దేవుడి శక్తి మనకు లేకపోతే మనకు బలం ఉండదు. దేవుడి నడిపింపు మనకు లేకపోతే మనము ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం. టోటల్గా ఓకేనా? టోటల్గా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎక్కడ సమస్యల్లో, ఎప్పుడు సమస్యల్లో, ఎక్కడ ప్రమాదంలో పడిపోతాడు అంటే దేవుని మాటను తీసుకొనక తన ఇష్టానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నప్పుడు సమస్య, ప్రమాదంలో పడిపోతాడు. తన ఇష్టానుసారంగా బ్రతకడం అంటే ఏంటంటే ఏది నచ్చితే అది చేయడం. ఏది నచ్చితే అది చేస్తే అది పాపమని, ఆ పాపం వలన మనకి సమస్య, ప్రమాదం వస్తుందని తెలియదు, మనకి తెలుసుకోలేము. నోవాహు కాలంలో చూడండి, నోవాహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోవడానికి, ప్రమాదంలో పడ్డానికి, సమస్యల్లో పడ్డానికి కారణం ఏంటి? వాళ్ళు తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకున్నారు. మాకు తెలుసు, ఏం కాదు, వర్షమేం రాదు, ప్రమాదమేం రాదు, ఈ జలప్రలయం రాదు, నాశనం రాదు, మేము ఇట్లాగే తింటుంటాం, తాగుతుంటాం, పనుకుంటుంటాం, సుఖపడుతుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం అని అనుకోవడం సమస్య, ప్రమాదంలో పడ్డారు వలన. దేవుడు ఇప్పుడు నీ చెవులకు వినిపిస్తున్న ఈ మాట
నోవహు కాలంలో లాగా ప్రజల్లాగా ఉన్నావా, నోవహు కుటుంబం లాగా ఉన్నావా? ఒకసారి చూసుకో. ఎలా తీసుకుంటున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నోవహు ద్వారా ప్రకటించిన సువార్త ఆ కాలంలో ఎలాగుందో ఇప్పటి కాలంలో ఇప్పుడు దైవ సేవకుడు ద్వారా, వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలని, దేవుడు నిన్ను రక్షించాలని, దేవుడు నిన్ను కాపాడాలని, దేవుడు నిన్ను సమస్యల్లోంచి బయటపడేయాలని. నరకం అనే ప్రమాదం రాబోతుంది, ఈ భూమి ఆకాశాలు నాశనం కాబోతున్నాయి అని ప్రకటన చేస్తూ ఉన్నాడు నీ చెవులకు. దీన్ని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నోవహు లాగా వెంటనే సిద్ధం చేసుకుంటున్నావా రక్షణ? నోవహు దేవుడితో, ప్రభువా 40 రోజులు ఉంది కదా, 40 రోజుల తర్వాత కదా నువ్వు చెప్పింది వర్షం, ఒక నెల తర్వాత చేస్తాలే ప్రభువా అట్లా. ఒకవేళ నీ జ్ఞానం నీకు అలా చేస్తుందేమో. ఒకసారి చూడు. యేసయ్య నేను త్వరగా వస్తున్నాను జాగ్రత్త అన్నాడు. పరలోకానికి సిద్ధపడమన్నాడు. ఇప్పుడు దేవుడు మాట నువ్వు వినంగా సిద్ధపడి విన్న రోజు నుంచి, విన్న క్షణం నుంచి సిద్ధపడిపోయావా? లేకపోతే చూద్దాములే, చేద్దాములే, ఉందాములే, అసలు అట్లా జరిగిద్దో లేదో, ఎందుకు జరిగిద్ది, నేను ఇట్లా ఉన్నాను, ఇష్టానుసారంగా నేను బతుకుతాను, చనిపోయిన తర్వాత నేను లేదు అన్నట్టుగా నీకేమని అనిపిస్తుందా? ఒకవేళ దేవుడు చెబుతున్న ఈ వర్తమానము ప్రకారము నీలో కదలిక లేకపోతే నీవు నీ జ్ఞానం ప్రకారం సమస్యల్లోకి, ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. నోవహు దేవుడు చెప్పిన మరుక్షణం నుంచి తన జీవితాన్ని రక్షించుకోవడానికి ప్రమాదంలోంచి, సమస్యల్లోంచి పని స్టార్ట్ చేశాడు. నోవహు తన జీవితాన్ని సమస్యల్లోంచి, ప్రమాదంలో నుంచి రక్షించుకోవడానికి పని స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ చూడండి, నోవహు తన జ్ఞానాన్ని ఉపయోగించాల. తన జ్ఞానాన్ని ఉపయోగించి అలా ఎందుకు జరుగుతుంది ప్రభువా, అలా జరగదులే, అలా ఎందుకు అయింది అయినా, ఈ భూమి ఆకాశాలు ఎందుకు నాశనం అవుతాయి, హాయిగా నేను నా పిల్లం బిడ్డలు ఉంటాం అనే ఆలోచన చేయలే. తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, తన సొంత ఇష్టానుసారంగా బతకాలని అనుకోవాలి. నెంబర్ 3, దేవుని మాటను నిర్లక్ష్యం చేయాల. నెంబర్ 4, దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క ఆజ్ఞలో ఉండి దేవుడు ఏం చెప్పాడో దాన్ని తీసుకొని, దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేసి రక్షించబడ్డాడు. మిగతా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి నాశనం అయిపోయారు. జల ప్రళయంలో పడిపోయారు, కొట్టుకొని చచ్చిపోయారు. ఇప్పుడు ఈ నోవహు జలప్రలయంలో నాశనమైన ప్రజలు దేవుని మాట మనం వింటున్నాం. దీని వలన నువ్వే నేర్చుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వచ్చే రోజునట నోవహు కాలంలో ఎలా ఉండిందో పరిస్థితి, యేసు ప్రభు 2వ రాకడలో వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుందంట. లోతు సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎలాగ ఉందో పరిస్థితి, యేసు ప్రభు 2వ రాకడలో కూడా అలా ఉండదంట. అంటే ఏం జరిగిందంటే, అప్పుడు ఏం జరిగింది, నోవహు కుటుంబం మాత్రమే 8 మంది మాత్రమే రక్షించారు, వేల మంది జనాలు నాశనం అయిపోయారు. ఏంటమ్మా? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు, వేల మంది జనాలు నాశనం అయిపోయారు. ఎందుకని?
ఎందుకు నాశనం అయ్యారు అంతమంది? తమ జ్ఞానమును ఆధారము చేసుకొని, నమ్మక నిర్లక్ష్యము చేసి, తమ ఇష్టానుసారంగా బ్రతుకుటకు, సుఖాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక, పాపము విడిచిపెట్టడానికి ఇష్టపడక నాశనం అయ్యారు. ఈరోజు నీ వద్దకు నా వద్దకు కూడా మన కళ్ళ ముందు ఒక సమస్య ఉంది, ఒక ప్రమాదం ఉంది. అది ఏంటంటే నరకం, అదేంటంటే పాపం, అదేంటంటే సాతాను. ఆనాడు జలప్రళయం అనే సమస్య, జలప్రళయం అనే ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదం దేవుడు ముందుగా చెప్పిన చాలా మంది తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మేము తెలియగలవాళ్ళం, మాకంతా తెలుసు, అలా ఏం జరగదు, అలా ఏం కాదు, మేము దాన్ని నమ్మము, మా ఇష్టానుసారంగా మేము వెళ్తాం అని నాశనం అయిపోయింది. సుఖాన్ని వదులుకోవడానికి ఇష్టపడక, తిండిని వదులుకోవడానికి ఇష్టపడక, తాగుడు వదులుకోవడానికి ఇష్టపడక, వ్యభిచారాన్ని వదులుకోవడానికి ఇష్టపడక, మోసాన్ని, అబద్ధాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడక నాశనం అయిపోయారు. దేవుడు సర్వాధికారి, దేవుడు చిత్తము జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను నాకు చెప్పాను, నువ్వు డాక్టర్ అయినా ఎందుకు చచ్చిపోతావు అంటే, నీ ఇష్టం నా ఇష్టం కాదు, దేవుడి ఇష్టం జరుగుతుంది ఇక్కడ. అందుకే ఈ జ్ఞానము నువ్వు పొందుకోవాలి. ఏ జ్ఞానము? మానవ జ్ఞానం కాదు, దైవ జ్ఞానం. నోవహు దేవుని జ్ఞానం పొందుకొని రక్షించబడ్డాడు, తన సొంత జ్ఞానంతో రక్షించబడలా. ఒకవేళ నోవహు తన సొంత జ్ఞానంగానే అయి ఉంటే ఆ మనుషుల్లాగా నోవహు కూడా ప్రమాదంలో పడేవాడు. కానీ నోవహు దైవ జ్ఞానాన్ని, దేవుడు మాట జ్ఞానం, దేవుడు మాట రక్షణ, దేవుడు మాట విమోచన, దేవుడు మాట సమాధానం, దేవుడు మాట ఆరోగ్యం, దేవుడు మాట సమస్తాన్ని ఇస్తుందని తెలుసుకొని నమ్మి రక్షణ పొందాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సొంత ఇష్టంతో నడిచి ప్రమాదంలో సమస్యల్లో పడ్డారు అప్పటి జనాంగం, ఇప్పటి జనాంగం కూడా. జాగ్రత్తగా, నీ సొంత జ్ఞానము, నీ సొంత ఇష్ట ప్రకారమే సమస్యను, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం, డౌట్ ఏం లేదు దాంట్లో. మన సొంత ఇష్ట ప్రకారం నడుస్తున్నందువలనే మన జీవితం పాపంలో ఉంది. మన సొంత ఆలోచనతో మనం నడుస్తున్నందువలనే మనం చెడ్డోలుగా ఉన్నాం. మన సొంత జ్ఞానముతో, ఆలోచనతో నడుస్తున్నందువలనే దేవుని చిత్తము ప్రకారం మనం నడవలేక ఉన్నాము. అవునా కదా? అది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. దేవుడు నా మాటల ప్రకారం బ్రతికితే పాపులు అవుతారు అన్నాడా, పరిశుద్ధులు అవుతారు అన్నాడా? ఏమా? నా మాట ప్రకారం నడిచే వాళ్ళందరూ నీతిమంతులు, పరిశుద్ధులు అవుతారు అన్నాడు. అవునా? ఆయన మాట ప్రకారం బ్రతికే వారి జీవితం ఈ లోకానికి ప్రత్యేకంగా ఉంటుందా, లేకపోతే లోకంలో కలిసిపోయినట్టు ఉంటుందా? ప్రత్యేకంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దేవుని మాట ప్రకారం మనం దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటను తీసుకొని మన జీవితంలో అప్లై చేస్తే మనం నీతిమంతులుగా ఉంటామా, పాపులుగా ఉంటామా? ఎలా ఉంటామమ్మా? ఇప్పుడు మనం తీసుకొని మన జీవితంలో పెట్టుకున్నామా, పక్కన పెట్టామా? దేవుడు నోవాహును చూసినప్పుడు నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడి మాట తీసుకో ఉన్నాడు, దేవుడి మాట ప్రకారం నడుస్తున్నాడు, దేవుడి మాట ప్రకారం భయపడుతున్నాడు, దేవుడి మాట ప్రకారం తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. కనుక
దేవుడు నోవాహును చూసినప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు. దేన్ని బట్టి? దేవుని మాటను బట్టి. దేన్ని బట్టి? దేవుడికి భయపడటను బట్టి. దేన్ని బట్టి? దేవుని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం బట్టి. దేన్ని బట్టి? సమస్తం నా జీవితం దేవుడికి అంకితం అని దేవుడికి అంకితం చేసిన దాన్ని బట్టి. నోవాహు తన జీవితాన్ని దేవుడికి అప్పగించినందువలన, దేవుడి మాట తన జీవితంలో పెట్టుకున్నందువలన, దేవుడి జ్ఞానానికి విలువ ఇచ్చినందువలన నోవాహు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు. నోవాహు నీతిమంతుడుగా జీవించడానికి దేవుడు రక్షకుడయ్యాడు. దేవుడు సహాయపడ్డాడు. నోవాహు దేవుడి చేత నడిపింపబడుతున్నాడు. దేవుడు మనుషులను చూసినప్పుడు దేవుడికి ఇష్టం లేని పాపం జరుగుతుంది. దేవుడు మనుషులను చూసినప్పుడు దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ జరుగుతున్నాయి. కనుక దేవుడు ముగించాలనుకున్నాడు అప్పటి జీవితాలను. దేవుడు నాశనం చేయాలనుకున్నాడు అప్పటి మనుషులను. దేవుడు చంపేయాలనుకున్నాడు అప్పటి జీవితాలను. దేవుడు ప్రమాదం కలిగించాలి, సమస్య తీసుకురావాలనుకున్నాడు అప్పటి జీవితాలను. కారణం ఏంటంటే వారు తమ ఇష్టానుసారంగా నడుస్తున్నారు. వారు తమ సొంత ఆలోచనలతో ఉన్నారు. వారు దేవునికి భయపడడం లేదు. వారు దేవుణ్ణి లెక్క చేయడం లేదు. వారు దేవుడు చెప్పినట్టుగా నమ్మడం లేదు. కనుక దేవుడు ఒక తీర్మానం చేసుకొని నోవాహుకు మాత్రం తెలియజేసి మిగతా వాళ్ళని నాశనం చేసేసాడు. ఇప్పుడు ఇదే ప్రకటన మనకు కూడా చేస్తున్నాడు దేవుడు. భూమి మీద వేల లక్షల మంది కూడా మనతో పాటు ఉన్నారు. భూమి మీద వేల లక్షల మంది మనతో పాటు ఉన్నారు. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రజల్లాగా మనం కూడా ఇష్టానుసారంగా బతుకుతున్నామా? దేవుని ఇష్టానుసారంగా బతుకుతున్నామా? ఈ భూమి మీద ఉన్న ప్రజలతో కలిసిపోయి మనం బతుకుతున్నామా? నోవాహు లాగా ప్రత్యేకంగా దేవుడు చూసినప్పుడు మనం నీతిమంతుడుగా ఆయనకు కనబడుతున్నామా? విశ్వాసిగా కనబడుతున్నామా? భయం కలిగిన వాడిగా కనబడుతున్నామా? ఆయనకు లోబడేవాడిగా కనబడుతున్నామా? మన జీవితం ప్రత్యేకంగా ఉందా లేదా చూసుకోవాలి. దీనికి మన జ్ఞానం అడ్డొస్తుంది. మనల్ని పాడు చేసేది ఏంటో తెలుసా? మన జ్ఞానమే. ఇటు వాక్యం వినబడుతున్నప్పుడు, ఈ వాక్యము నీ చెవుల వద్దకు వెళుతున్నప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు సమస్యల్లోకి, ప్రమాదంలోకి వెళ్తావో అర్థమైపోతుంది. రక్షించబడతావు. అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను సమస్యల్లోంచి బయటికి తీయడానికి మాట్లాడుతున్నాడు, నన్ను రక్షించడానికి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నరకం ఉంది, జాగ్రత్త, పరిశుద్ధంగా జీవించు అని మాట్లాడుతున్నాడు. నీ సొంత ఇష్టానుసారంగా బతకొద్దు, బతికితే పాపివైపోతావు, సాతాను నిన్ను మోసం చేస్తాడు, పాపంలో పడేస్తాడు, పాపపు జీవితం వలన నరకం వస్తుంది అని మాట్లాడుతున్నాడు. కనుక నోవాహులాగా విన్న వెంటనే నా జీవితాన్ని ఓడ సిద్ధం చేసుకున్నట్టు సిద్ధం చేసుకోవాలా అని నీ జ్ఞానాన్ని పక్కన పెడితే రెడీ అవుతావు. పాయింట్ అది. నీకు ఒక బుర్ర ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, దాన్ని పక్కన పెట్టాలి. అది నీ జ్ఞానం నిన్ను దేవుడు చెప్పినట్టుగా బతకనివ్వదు. నేను అర్థం కావడానికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక యజమాని దగ్గరికి పనికి వెళ్తాం, ఓకేనా? ఆ యజమాని బాగా పని తెలిసినోడు, తెలివిగలవాడు. ఏమా? ఒక యజమాని దగ్గరికి పనికి వెళ్తాం. ఆ యజమాని ఎలాంటోడు? పని బాగా తెలిసినోడు, తెలివిగలనోడు, బలవంతుడు, అంతే అన్ని కలిగినోడు. ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆలోచన ఇస్తావా? ఇలా చేయాలి, అలా చేయాలని అతన్ని ఆలోచన ఇస్తాడా? ఒక తెలివిగల
అంతా చేతైన పని యజమాని దగ్గరికి వెళ్ళి నువ్వు పనికి వెళ్ళినప్పుడు ఆ తెలివి గల యజమానికి, అంతా తెలిసిన యజమానికి నువ్వు తెలివి ఇవ్వగలవా? లేదు. దేవుడు నీకంటే నాకంటే తెలివి గల్లోడా, తెలివి తక్కువడా అని నువ్వు అనుకుంటే నిజంగా అనుకుంటే ఓడ సిద్ధం చేస్తావు కదా. రక్షణ ఓడ సిద్ధం, నీ శరీరాన్ని పరలోకానికి సిద్ధం చేసుకుంటావా లేదా? ఓడ అంటే ఇక్కడ నీ శరీరం. ఏంటమ్మా ఓడ? ఇది నీ శరీరం. నీ శరీరాన్ని పరలోకానికి దేవుడు చెప్పినట్టుగా సిద్ధం చేసి వాడుతున్నావా? లేక నీ జ్ఞానం అడ్డొచ్చిందా? నీ జ్ఞానం సిద్ధం చేయలేదా నిన్ను? చూసారా? ఎప్పుడైతే ప్రేమని దేవుని బిడ్డలారా మన జ్ఞానాన్ని మన జ్ఞానంతో ఆలోచిస్తామో, మన జ్ఞానాన్ని మనం ఇష్టపడతాము, మన జ్ఞానం ప్రకారం చేయడానికి మనం ముందుకెళ్తాము, దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టేస్తాం, సమస్యల్లోకి వెళ్ళిపోతాం. చిన్న బిడ్డ చెప్పంగానే ఎలా చేస్తాడో నోవహు దేవుడు మాట చెప్పంగానే అలా చేశాడు. నోవహు, ప్రభువా 40 రోజుల్లో భూమిని నేను నాశనం చేయబోతున్నాను, ఓడ కట్టు. సరే ప్రభు. ఎందుకు ప్రభు 40 రోజులు, ఇంకా 40 సంవత్సరాలు ఇవ్వకూడదు అనలా. దేవుడు చెప్పిన మాటకి తన ఆలోచన అడ్డు పెట్టలేదు కనుక కాపాడబడ్డాడు. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టలేదు కనుక కాపాడబడ్డాడు. దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయలేదు కనుక కాపాడబడ్డాడు. దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు కనుక నమ్మకుండా నమ్మాడు కనుక కాపాడబడ్డాడు. ఈ నోవహు జీవితంలోంచి, ఆ నాశనం అయిపోయిన ప్రజల్లో జీవితంలోంచి, ఈ 2 జీవితాల్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈరోజు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన సొంత జ్ఞానము పక్కన పెడితే తప్ప, మన సొంత ఇష్టాలు పక్కన పెడితే తప్ప, దేవుని మాటను తీసుకొని వెంటనే పాటించడానికి స్టార్ట్ చేస్తే తప్ప మనము సమస్యల్లోంచి రక్షణ పొందలేము. ఎవరు రక్షించాలి? దేవుడు రక్షించాలి. ఎవరు ఆరోగ్యం ఇవ్వాలి? దేవుడు ఆరోగ్యం ఇవ్వాలి. ఎవరు బ్రతికించాలి? దేవుడు బ్రతికించాలి. ఎవరు మనశ్శాంతి ఇవ్వాలి? దేవుడు మనశ్శాంతి ఇవ్వాలి. ఎవరు డబ్బులు ఇవ్వాలి? దేవుడు డబ్బులు ఇవ్వాలి. నీ అన్నం అరగాలన్నా, తిన్న అన్నం అరగాలన్నా, ఒంటికి పట్టాలన్నా, నిద్ర రావాలన్నా, నడవాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, మనిషిగా నువ్వు భూమి మీద ఉండాలి అంటే దేవుని వద్ద నుంచి సమస్తము రావాలి. ఒకటి. అయితే నీ ఇష్టానుసారంగా నువ్వు పోతుంటే దేవుడి వద్ద నుంచి ఎందుకు వస్తాయి? కోడి కంచె లోపల ఉంటేనే బయట కుక్కలు, తోడేళ్ళు తినకుండా ఉంటాయి. గొర్రెల కాపరి యొక్క చేతుల దగ్గరే ఉంటే, అధీనంలో ఉంటేనే తోడేలు రాకుండా ఉంటుంది, తినకుండా ఉంటుంది. కానీ గొర్రె అనుకుందనుకో, ఇతను కాపాడితే ఎంత, కాపాడిపోతే ఎంత, నేను పోయేసి బయటకు వెళ్ళిపోతాను, ఇష్టమైన మంచి మంచి గడ్డి నాకు కనబడుతుంది, అక్కడ తినేస్తానంటే తోడేలు వచ్చి చంపేస్తుంది. ముగిస్తున్నాను, జాగ్రత్త. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నీవు జ్ఞానివి కదా అని అనుకొనవద్దు. మనం జ్ఞానులం అనుకున్నామంటే పడిపోయినట్టే, అంతే, అయిపోయిందని అంతే. మనం జ్ఞానులం అని అనుకున్నామంటే, మనకు తెలుసు అనుకుంటున్నామంటే మనం దేవుడి మాట పాటించలేము.
యేసు ప్రభు ఒక మాట ఏమన్నాడంటే, నా మాట చిన్న చిన్న బిడ్డలాగా తీసుకుంటేనే కానీ నువ్వు పాటించలేవు అన్నాడు. ఒక చిన్న బిడ్డకి, మంచి బిడ్డకి చూడండి, మాట వినే బిడ్డకి ఆ పని చేయరా అంటే చేసేస్తాడు. ఎందుకు, ఎలా, ఏంటి అడగడం. కొంతమంది ఇవన్నీ అడుగుతుంటారు. లోబడ్డం అంటే ఏంటంటే, నమ్మడం అంటే ఏంటంటే, ఆధారపడడం అంటే ఏంటంటే, దేవుడు చెప్పింది మంచి, దేవుడు చెప్పింది జరుగుతుంది, దేవుడు చెప్పినందువల్ల నేను కాపాడబడతా, దేవుడే నాకంటే జ్ఞాని అనే విషయాలు చెప్పంగానే చేయడం. మన జీవితంలోకి ప్రేమని దేవుని బిడ్డలారా, మన జ్ఞానాన్ని పెట్టుకొని మనం సమస్యల్లోకి, ప్రమాదంలోకి వెళ్తాం. చూడండి, ఎప్పుడు మనం ఎప్పుడు పాపం చేస్తున్నాము? దేవుడు చెప్పినట్టు దేవుడు చెప్పింది చేసినందువలన, దేవుడు మాట పక్కన పెట్టినందువలన. ఈ పక్కన పెట్టమని చెప్పింది ఎవరు? నీ బుద్ధి. నిన్ను తాగమని చెప్పింది ఎవరు? నీ బుద్ధే. నిన్ను పాపం చేయమనింది ఎవరు? నీ ఇష్టమే. నిన్ను దేవుడికి ఉపయోగపడకుండా ఇంట్లో నిద్రపో, సోమరిపోతూ అవు, స్వార్థ చేయొద్దని చెప్పింది ఎవరు? మన బుద్ధే. మన బుద్ధిని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఓడ సిద్ధం కావడం వల్ల. అందుకే దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. మన జ్ఞానము చెడిపోయింది. మన జ్ఞానము పాపమైపోయింది. అందుకే దేవుడు అన్నాడు, మారు మనసు పొందు, నూతన ఆత్మ పొందు, నూతన ఆలోచనలు, నా ఆలోచనలు తీసుకో అన్నాడు, నా ఆత్మ తీసుకో అన్నాడు, నా మాటలు తీసుకో అన్నాడు, నా జ్ఞానం తీసుకో అన్నాడు. మనకేమైంది? నాకుంది కదా ప్రభువా, పనికిరాదు రాది. మా పక్కింటి వాళ్ళకి, మా ఎదురింటి వాళ్ళకి నాకు మాటలు ఉన్నాయి కదా, అవి పనికిరావు. నాకు బలం ఉంది కదా, మా ఇంట్లో వాళ్ళకి బలం ఉంది కదా, అది పనికిరాదు. చెడిపోయింది, ప్రమాదంలో పడిపోయింది మన జ్ఞానము, మన బలము, మన శరీరము, మన ఆత్మ. అందుకే రక్షకుడు కావాల్సి వచ్చింది. టైటిల్ ఏంటి? సమస్య ప్రమాదంలోంచి రక్షణ పొందుట ఎట్లు అంటే, మన జీవితంలోకి సమస్య రాకుండా, మన జీవితంలో సమస్యల్లో పడిపోకుండా రక్షణ పొందుట ఎట్లా అంటే, రక్షకుడి జ్ఞానాన్ని, రక్షకుడి మాటలను, రక్షకుడి నడిపింపును మనం స్వీకరించుట, లోబడుట, వినుట, లోబడుట, విధేయత చూపించుట. చిన్న బిడ్డ చెప్పినప్పుడు ఎలాగైతే వింటాడో అలా వినేవాడే కదా విధేయత చూపించేవాడు. చిన్న బిడ్డ చెప్పినప్పుడు ఎలా నమ్ముతాడో అలా నమ్మేవాడే కదా నిజమైన విశ్వాసి. చిన్న బిడ్డ చెప్పినప్పుడు ఎలాగైతే పని చేస్తాడో అలా పనిచేసేవాడే కదా నిజంగా దేవుని యొక్క పనివాడు, దేవుడి మాట వినేవాడు. మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలి ప్రేమ దేవుని బిడ్డ. మన జ్ఞానం వల్ల మనం నాశనం అయిపోతున్నామా? దేవుడి జ్ఞానాన్ని మనం ఒకవేళ తీసుకోవడం లేదా? మన సొంత ఇష్టాలు, ఆ లోకం అనుభవిస్తున్న పాపము, ఆ సుఖము మనం వదులుకోలేక దేవుడిని పక్కన వదులుకుంటున్నామా? వాళ్ళలాగే మనం కూడా ఉండి ఆ నోవహు కాలంలో ఉన్న ప్రజల్లాగా నాశనం అయిపోవడానికి రెడీగా ఉన్నామా? నోవహు లాగా మన శరీరం అనే ఓడను సిద్ధం చేసుకొని ఉన్నామా? ఆ నోవహు కాలంలో ప్రజలు తమ సొంత జ్ఞానము వలన నశించారు. అప్పుడే కాదు, ఇస్కరియోతు యూదా కూడా తన సొంత జ్ఞానం వల్ల నశించాడు. ఎవరైతే నాశనానికి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ తమ సొంత జ్ఞానం వలన నాశనం అయిపోయారు.
బైబిల్లో ఏ భక్తుడైనా చూడండి, బైబిల్లో ఏ మనిషినైనా చూడండి, ఎలా నాశనం అయ్యాడు అంటే వాడి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి నాశనం అయిపోయాడు. బైబిల్లో ఒకడు బాగుపడ్డాడు అంటే దేవుడి జ్ఞానాన్ని తీసుకొని బాగుపడతాడు, దేవుడి మాటను తీసుకొని బాగుపడ్డాడు. నోవహు ఎలా బాగుపడ్డాడు? దేవుడి మాటను తీసుకున్నాడు. జలప్రలయంలో ఎలా నాశనం అయిపోయారు? దేవుడి మాటను పక్కన పెట్టి తమ సొంత జ్ఞానాన్ని తీసుకొని నాశనం అయిపోయారు. దేవుని మాట ఒక్కటే నీకు నాకు రక్ష. దేవుని మాట ఒక్కటే మనం మోసంలో పడకుండా, ప్రమాదంలో పడకుండా, సమస్యల్లో పడకుండా మనకు తెలివి జ్ఞానము దేవుని మాట. దేవుని మాటే జ్ఞానం. దేవుని మాట పక్కన పెడితే సమస్య, ప్రమాదం గ్యారంటీ. దేవుని మాట పక్కన పెడితే మనకు పాపపు జీవితం గ్యారంటీ. దేవుడి మాట పక్కన పెడితే మనం నాశనం అవ్వడం, దేవుడికి విరుద్ధంగా బతకడం గ్యారంటీ. వినం అస్సలు పోదు, చెవులోకి పోదు అస్సలు. ఈ బాడీ ఇంకా మాట ఎందుకు చూడండి. దేవుడి మాట ఇక్కడ ప్రకటింపబడుతున్నప్పుడు నీలో రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసుకో. అమ్మో, దేవుడు నా మేలు కోరి కదా మాట్లాడుతున్నాడు అనుందా? భయంతో వింటున్నావా? జాగ్రత్తతో వింటున్నావా? ఆసక్తితో వింటున్నావా? ఇక నుంచి ఈ క్షణం నుంచి నేను అమ్మో నా సొంత ఆలోచనలు ఏమైనా పక్కన పెట్టేసి దేవుడు చెప్పినట్టు సిద్ధమైపోవాలి, నోవహు ఎట్లాగైతే రెడీ అయ్యేవాడు అలా అనుకుంటున్నావా? అలా అనిపిస్తుందా? అలా అనిపిస్తుందా? ఎంతమందికి అలా అనిపిస్తుందో ఒకసారి చూసుకోండి. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా జరిగిపోతే, దేవుడు చెప్పినట్టు నేను నా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి అని ఎవరైతే ఈ క్షణం నుంచి ఎవరైతే సిద్ధం అవుతున్నారో, ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుడి జ్ఞానాన్ని, దేవుడి మాటను, దేవుని రక్షణను పొందుకొని సిద్ధం అయిపోతారు. ఈ మాటలు ఎవరైతే దేవుడు మాట నన్ను రక్షిస్తుంది, దేవుడు మాట నన్ను బాగు చేస్తుంది అని నమ్ముతారో, తీసుకుంటారో, తమ సొంత ఆలోచనలు జ్ఞానాలను పక్కన పెట్టి సిద్ధం చేసుకుంటారు. దేవుడి వాక్యం ద్వారా పరిశుద్ధమైన జీవితం, దేవుడి వాక్యం ద్వారా పరలోకానికి వెళ్ళే జీవితం, దేవుడి వాక్యం నన్ను కాపాడుతుంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు రెడీ చేసుకుంటారు తమ శరీరం అనే ఓడను. ఈ శరీరాన్ని, ఈ ఆత్మను మనం దేవుని వాక్యము ద్వారా, దేవుని మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞల ద్వారా మనం పరలోకానికి సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నరకం నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. నరకం అనే సమస్య, పాపం అనే సమస్య లో నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు నరకం నుంచి తప్పించేవాడెవడు? యేసయ్య. యేసయ్య ఎలా తప్పిస్తాడు? ఆయన చెప్పినట్టు వింటే. ఆయన చెప్పినట్టు వింటే తప్ప, ఆయన చెప్పినట్టు చేస్తే తప్ప రాబోయే ఈ నరకంలో నుంచి, పాపపు జీవితంలో నుంచి, ఈ సమస్యల్లోంచి మనం తప్పించుకోలేం. ఇప్పుడు దీనికి అడ్డుగా వస్తుంది ఏది? యేసయ్య మాట మనం పాటించకుండా మనల్ని అడ్డుపరుస్తుంది ఏది? ఏదమ్మా? మనం పరలోకానికి వెళ్లకుండా, యేసయ్య మాట ప్రకారం బతకకుండా మనల్ని పాపులుగా, సోమరులుగా ఏది అడ్డుకుంటుంది? ఏది అడ్డుకుంటుంది? మన జ్ఞానం. దాన్ని అంటున్నాడు దేవుడు, నువ్వు ఆధారం చేసుకో, దాని నీ జ్ఞానాన్ని పక్కన పెట్టు అంటున్నాడు. నీ మన సొంత జ్ఞానం మనం పక్కన పెట్టాలి అంటే ఒకటి జరగాలి. ఏం జరగాలో తెలుసా? నమ్మాలి దేవుణ్ణి. మనం దేవుడు చెప్పినట్టు ఎందుకు ఉండడం లేదంటే దేవుణ్ణి నమ్మడం లేదు. మనం దేవుడి మాటలు లెక్క చేయడం లేదు. మనం
దేవుడికి భయపడటం లేదు మనం. రేపు నరకం ఉందిరా అంటే నీకు ఇప్పుడు భయం, ఒంట్లో భయం వేస్తే ఎందుకు దేవుడు చెప్పినట్టుగా చేయకుండా ఉంటాం? నీకు నమ్మకం ఉంటే దేవుడు చెప్పినట్టుగా ఎందుకు చేయకుండా ఉంటాం? నీకు నమ్మకం ఉంటే దేవుడు చెప్పిన మాట లోబడి ఎందుకు సిద్ధపడకుండా ఉంటాం? సమస్య అదే. అసలు మనం సమస్యల్లో పడ్డామని నీకు అర్థమవుతుందా? దేవుడు మాటను పక్కన పెట్టి సమస్యల్లో పడ్డామని నీకు అర్థమవుతుందా? అందుకే అన్నాడు, నీ జ్ఞానం పక్కన పెడితే తప్ప నువ్వు సిద్ధపడలేవు పరలోకానికి. ఇట్టగే పోతుంటది అంటే జీవితం. ఏమంటే యేసు ప్రభు 12 మంది శిష్యులను తయారు చేశాడు కదా, తయారు చేశాడా లేదా? వాళ్ళు చనిపోయే నాటికి వాళ్ళు ఎలా మారారు? ఏ విధంగా తయారయ్యారు? తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా, సోమరపోతులుగా తయారైపోయారా? పరిశుద్ధులుగా తయారయ్యారు. ఏమ్మా? పరిశుద్ధులుగా తయారు. ఇంకా అసాక్షులయ్యారు. ఇంకా త్యాగం చేశారు దేవుడి కొరకు. ఇంకా దేవుడు చెప్పినట్టు విన్నారు. ఇంకా అయిపోయిందా? అంతటితో అయిపోయినాయా? ఇంకేం చేయలేదా? అది రావాలి నోట్లోంచి బయటికి. నీవు దేవుడి మాటను నమ్ముతున్నావు అనడానికి ఆధారం ఏంటో తెలుసా? నీ నోట సువార్త. నరకం ఉందని నువ్వు చెప్పగలగాలంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మాలి ముందు. ఎవరిని? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మిన తర్వాతే నీ నోట్లోంచి సువార్త బయలుదేరుతుంది. అంతవరకు రాదు. యేసు నరకం ఉందని చెప్పాడా? మరి నీ నోట్లో ఎందుకు రావడం వల్ల? నమ్మాలి మరి. కనుక చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యులను తయారు చేస్తే ఆ శిష్యులు చివరికి ఎలా తయారయ్యారంటే వాళ్ళు ఏది నమ్మారో అది ప్రకటించారు. అంతేనా? వాళ్ళ చివరి జీవితం ఎలా మారిపోయిందంటే సువార్థికులుగా, పరిశుద్ధులుగా, పరలోకానికి సిద్ధపడి అనేకులను సిద్ధం చేశారా? వాళ్ళ సొంత జ్ఞానం పక్కన పెట్టారు, దేవుడు జ్ఞానాన్ని ప్రచురించారు. వాళ్ళ సొంత జ్ఞానం పక్కన పెట్టారు, దేవుడు చెప్పినట్టు సిద్ధపడ్డారు. వాళ్ళ సొంత జ్ఞానం పక్కన పెట్టారు, అనేకులకు సువార్త చేసి అనేక ఆత్మలను రక్షించేవారుగా చివరికి వాళ్ళ జీవితం ముగిసింది. అవునా? నువ్వు యేసుని నమ్మేవా? యేసు మాట నువ్వు నమ్మావా? ఎంతమందిని రక్షించావు నిన్నటికి? నమ్మడం అనగా ఆత్మ రక్షించడం, నమ్మడం అనగా సువార్త ప్రకటించడం. ఎన్ని ఆత్మలు రక్షించాయి? అందుకే నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే పడిపోతావు నాశనానికి. విశ్వాసము అనగా దేవునిని ప్రకటించుట. విశ్వాసము అనగా దేవుడు చెప్పింది ఉంది అని నమ్ముట. విశ్వాసము అనగా దేవుడు చెప్పింది చేయుట. దేవుడు చెప్పింది చేశాడా? దేవుడు చెప్పింది విన్నాడా? దేవుడు చెప్పింది ప్రకటించాడా? ఈ మూడిట్లో నీ 3 చేసావా? సిద్ధం. కనుక మన జ్ఞానం మనల్ని మోసంలో పడేస్తుంది. నేను పరలోకం వెళ్ళిపోతాను, విశ్వాసిని అని అనిపిస్తుంది. ఎవడు చెప్పాడు నువ్వు విశ్వాసి అని? పేతురు విశ్వాసి.
సువార్త చేశారా? చేశారు. వాళ్ళు విశ్వాసులు. నువ్వే విశ్వాసి, ఇంటికాడ కూర్చునే విశ్వాసి. దేవుడు చెప్పినట్టు సిద్ధపడిన నువ్వే విశ్వాసి. నేను ఒక మాట చెప్తున్నాను మీకు, చెప్పి ముగించేస్తాను. స్టోర్లో బియ్యం ఇస్తున్నారు అని ఎవరికైనా చెప్పావా లేదా? చెప్తాం. పింఛన్ ఇస్తున్నారు అని ఎవరికైనా చెప్పావా లేదా? చెప్పాను. ఆ? మరి అబద్ధమై ఉండొచ్చుగా. అబద్ధం ఎందుకు చెప్పారు? నిజమే. మరి యేసు నరకం ఉంది, అందరూ నన్ను నమ్మండి, నా మాట ప్రకారం చేయండి అన్న నిజం ఎందుకు నీ నోట్లోంచి బయటికి రావడంలా? నిజమైతే, నమ్మితే ఇది ఈ మాట ఎందుకు బయటికి వెళ్ళాలి చెప్పండి? ఏంటి కారణం? నమ్మల. ఒకటి. రెండు, లోపడడానికి ఇష్టం లేదు, కష్టపడడానికి ఇష్టం లేదు, పనిచేయడానికి ఇష్టం లేదు. అంతేగా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సిద్ధపడమంటున్నాడు, దేవుడు నిన్ను ప్రకటించమంటున్నాడు, దేవుడు నిన్ను తన జ్ఞానము ఆధారము చేసుకోమంటున్నాడు, దేవుడు తన మాట ప్రకారము నిన్ను పనిచేయమంటున్నాడు, దేవుడు తనను ప్రకటించమంటున్నాడు. నోవహు దేవుడు చెప్పినట్టుగా, నాకు దేవుడు చెప్పాడులే జాడలే, ఎవడు నాశనం అయితే నాకేంటి, ఎవడు ఎట్టుపోతే నాకేంటి అని అనుకోలే. ముందు నోవహు దేవుడు చెప్పింది పాటించాడు. ముందు నోవహు దేవుడు చెప్పింది పాటిస్తూ ప్రకటించాడు. ఈ పనుల్లో ఎప్పుడు నోవహు వెనక తగ్గల, కనుక రక్షణ పొందాడు. ఏమా? నోవహు దేవుణ్ణి నమ్మేను అని ఉంటది. ఓకే, రైట్. కనుక దేవుడు అంటున్నాడు, నీ సొంత ఇష్టము, నీ సొంత జ్ఞానం నువ్వు పట్టుకున్నావు అంటే ఇదిగో ఇలా అయిపోతారంతే. అంతే. ఏం కనబడదు, పని ఉండదు, సిద్ధపాటు ఉండదు. కారణం ఏంటి? మనకు తినడం అంటే ఇష్టం, మనకు పడుకోవడం అంటే ఇష్టం, మనకు అది చేయడం అంటే ఇష్టం, మనకి ఇది చేయడం అంటే ఇష్టం. ఈ ఇష్టాలు మనకు ఉండవుగా, దేవుడి ఇష్టం పక్కకి వెళ్ళిపోద్ది. ఇంతకీ ఈ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చాయి? నమ్మకపోవడం వల్ల. ఈ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చాయి? జ్ఞానం లేకపోవడం వల్ల. ఈ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చాయి? నిర్లక్ష్యం చేయడం వల్ల. టోటల్గా అసలు జీవితం దేవుడు చెప్పినట్టు వెళ్తుందా, మన ఇష్టానుసారంగా వెళ్తుందా? చెప్పండి ఒకసారి. మన జీవితం దేవుడు చెప్పినట్టుగా, దేవుడి నడిపింపులో వెళ్తుందా, మన ఇష్టానుసారంగా వెళ్తుంది? నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తుంటే ఖచ్చితంగా పాపం ఉంటుంది. దేవుడి ఇష్టానుసారంగా వెళ్తుంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం నీ జీవితం ఉంటుంది. దేవుడి మాట నువ్వు పాటిస్తుంటే పాపం ఉండదు కదా. దేవుడు ఆజ్ఞ పాటిస్తుంటావు కదా, పాపం ఉంటుందా? పాపం ఉంటుందా? నీ మన ఇష్ట ప్రకారం మనం వెళ్తుంటే పాపం ఉంటుంది. కారణం ఏంటి? దేవుడు మాట పక్కన పెడతాం కాబట్టి. సమస్య అది. సమస్య, మన జీవితానికి సమస్య తెచ్చేది మన జ్ఞానము, మన ఇష్టము. దేవుడు అందుకే ప్రేమతో నిన్ను నన్ను కాపాడాలనుకొని యేసు ప్రభువును పంపించాడు, వాక్యాన్ని పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, చర్చి ఏర్పాటు చేశాడు, సేవకుడిని ఏర్పాటు చేశాడు. ఇదంతా దేనికోసం? ఇదంతా ఎందుకోసం అంటే నిన్ను నన్ను సమస్యలో నుంచి, ప్రమాదంలో నుంచి,
పాపములో నుంచి, నరకములో నుంచి రక్షించడానికి.